అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి। బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కేవలం 1 గంట సమయం కేటాయిస్తే చాలు మీ ఆరోగ్యంలో జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు కనిపిస్తాయి। పొద్దున్నే కాలుష్యం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది। అలాంటి సమయంలో 2 పనులు చేస్తే మీ జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది। బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున ఉదయం 5 గంటల లోపు సమయం। ఉదయం 3:30 నుంచి 5 లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు। ఈ సమయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది। ఆ సమయంలో నిద్రలేచిన వారు ఎక్కువ కాలం జీవిస్తారని, సానుకూలంగా ఉంటారని చెప్పుకుంటారు। ఉదయం 4 గంటల సమయంలో లేవడం వల్ల ఆ రోజంతా పనుల్లో ప్రొడక్టివిటీ బాగుంటుందని నమ్ముతారు। ఒకవేళ 4 గంటలకు లేవలేకపోతే సూర్యోదయానికి గంటన్నర ముందు నిద్రలేవడం కూడా మంచిదే। పొద్దున్నే నిద్రలేచి 2 పనులు చేస్తే మీ రోజంతా సానుకూలంగా సాగుతుంది। చేయాల్సిన 2 పనులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఉన్నాయి। వారు ఉదయాన్నే నిద్రలేచి క్రమశిక్షణతో ఉంటారు। మీరు ఉదయాన్నే లేవాలని నిర్ణయించుకున్నట్లయితే ఖచ్చితంగా ఉదయం దినచర్యలో 30 నిమిషాలు ప్రాణాయామం, 30 నిమిషాల బ్రిస్క్ నడకలను చేయండి। ఉదయం పూట ఎలాంటి కాలుష్యం ఉండదని, ఈ సమయంలో ప్రాణాయామం చేస్తే స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ లభిస్తాయని చెబుతారు। అనులోమ విలోమ, భ్రస్తిక, భ్రమరి, ప్రణవ, ప్రాయామాయ పద్ధతులు చేయాలి। వీటి వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి। ప్రణవ ప్రాయామం శరీర వ్యాధులను తొలగించడానికి ఉపయోగపడుతుంది। ఇందులో సమాధి స్థితికి వెళ్ళి ఓం ధ్వనిపై దృష్టి పెట్టాలి। దీన్ని సరళమైన పద్ధతిలో చేయడానికి లోతైన శ్వాస తీసుకోవాలి। శ్వాసని పీల్చేటప్పుడు ఓం అని అనండి। మీరు కళ్ళు మూసుకొని శరీరం లోపల ఈ ఓం అనుభూతి చెందాలి। మీ ఒత్తిడి తగ్గించడం ద్వారా మంచి రోజును ప్రారంభించడానికి ఇది మార్గం। ప్రాణాయామంలో మీరు లోతైన శ్వాసతో మంత్రాన్ని జపిస్తారు। ఇది మీ మొత్తం వ్యవస్థకు సానుకూల ప్రకంపనలను, శరీరానికి ఆక్సిజన్ అందిస్తుంది। ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్ను కోరుకుంటే ఉదయాన్నే వాకింగ్ చేయడం ప్రారంభించండి। 80 ఏళ్ల వయసు వరకు బ్రిస్క్ వాటిని చేయవచ్చు। కీళ్ళ, శ్వాసకోశ, గుండె జబ్బులు ఉన్నవారు మరీ వేగంగా నడవకుండా నెమ్మదిగా వాకింగ్ చేయాలి। బ్రిస్క్ వాక్లో ఏదైనా సమస్య ఉంటే మార్నింగ్ వాక్ను రొటీన్గా చేసుకోవాలి। చురుకైన నడకలో మీరు నిమిషంలో 100 అడుగులకు పైగా నడుస్తారు। మీరు ఏదైనా ప్రతిసారి 100 అడుగులు నడవటం అలవాటు చేసుకోండి। మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది।